శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 23/5/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఎప్పుడూ విఘ్నరూపముగా అవ్వకూడదు. లోపల ఏదైనా లోపము ఉన్నట్లయితే దానిని తొలగించి వేయండి. సత్యమైన వజ్రముగా అయ్యే సమయము ఇదే. అపవిత్రతతో ఆత్మ విలువ తగ్గిపోతుంది. పవిత్రత ధారణతో ఆత్మ గ్రేడ్ పెరుగుతుంది. ఆత్మ అమూల్యమైన రత్నము. పవిత్రతతోనే నమస్కార యోగ్యముగా అవుతుంది. ఒక్క అపవిత్రత అయినా ఆత్మ విలువను అంతము చేసేస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి సమానముగా పవిత్రమైన వజ్రముగా కావాలి. మిమ్మల్ని తన సమానంగా పవిత్రముగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. పవిత్రులైన పిల్లలకే ఒక్క తండ్రి స్మృతి పదే పదే కలుగుతూ ఉంటుంది. బాబాపై అపారమైన ప్రేమ ఉంటుంది. పవిత్రమైన పిల్లలు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. చాలా మధురముగా ఉంటారు. ఓం శాంతి అనగా ఆత్మనైన నేను శాంత స్వరూపమును, శాంతి సాగరుడైన తండ్రి సంతానమును. శివబాబా పవిత్రతా సాగరుడు. పవిత్రముగా తయారు కావటంలోనే మనుషులకు కష్టం అనిపిస్తుంది. పవిత్రంగా అయినప్పుడే మీ విలువ పెరుగుతుంది. పవిత్రతా ధారణ మరియు యోగము ఈ రెండింటిలోనే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపము ఉండనే ఉంటుంది. దేహాభిమానంలోనికి రావటం వలననే లోపాలు ఏర్పడతాయి. ఆత్మ అవినాశి. భౌతిక శరీరములో 2 కనుల బ్రుకుటి మధ్య స్థానములో విరాజమానమై ఉంటుంది. అలాగే శివబాబా ఈ ప్రజాపిత బ్రహ్మ తనువులో విరాజమానమై ఉన్నారు. శివబాబా సర్వోన్నతమైన రత్నము. వారి పిల్లలైన ఆత్మలందరూ రత్నాలు, ముత్యాలు, మణులు, పుష్యరాగాలు. అందరూ నమస్కార యోగ్యమైనవారు. అనంతుడైన తండ్రి అనంతమైన జ్ఞానరత్నాల రత్నాకరుడు. వారు జ్ఞానరత్నాలనే ఇస్తారు. వారు ప్రవేశించిన బ్రహ్మరథము కూడా రత్నాకరుడే. పిల్లలైన మీరు చైతన్యమైన రత్నాలు. నేను ఎంతవరకు మరకతముగా ఇంద్రనీలమణిగా అయ్యాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పుష్పాలలో కూడా కొన్ని సదా గులాబీలుగా ఉంటాయి, ఇంకొన్ని సాధారణమైన పుష్పాలుగా ఉంటాయి. అలాగే చైతన్య రత్నాలైన మీరు కూడా నంబరు వారీగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని బట్టి తమను తాము బాగా తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరికి జ్ఞాన 3వ నేత్రం లభించింది. దాని ద్వారా నేను ఎంతవరకు బాబా స్మృతిలో ఉంటున్నాను అని పరిశీలించుకోండి. ఎవరెవరిలో ఏ ఏ లోపము ఉందో బాబాకు బాగా తెలుసు. ఎందుకంటే శివబాబా ఏ తనువులో ప్రవేశించారో వారు కూడా తమను తాము పరిశీలించుకుంటారు. మరి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ సవరించుకుంటూ ఉండాలి. మీ సన్ముఖంగా బాప్ మరియు దాదా ఇరువురు కలిసే ఉన్నారు. తీవ్ర పురుషార్థి పిల్లలైన గులాబీలు, మల్లెలు ఎప్పుడూ దాగి ఉండలేవు. స్మృతి ద్వారా మీ రోజంతటి దినచర్యను పరిశీలించుకోండి. బాబా హృదయముపై ఎక్కటానికి నేను యోగ్యునిగా ఉన్నానా అని పరిశీలించుకోవాలి. తండ్రి హృదయ సింహాసన అధికారులే విశ్వరాజ్య సింహాసనంపై కూర్చోగలరు. మీరు భగవంతుని విశ్వవిద్యాలయములో చదువుతున్నారు. వారు ఈ దాదా ద్వారా చదివిస్తున్నారు.
కావున మీకు ఎంతో సంతోషము ఉండాలి. శివబాబా తన సమానంగా పవిత్రులుగా జ్ఞాన స్వరూపులుగా తయారు చేస్తారు. మనస్ఫూర్తిగా బాబా అనగానే మీ హృదయము వికసించిపోతుంది. తండ్రి నుండి భారీ వారసత్వము లభిస్తున్నది. తండ్రి స్మృతియే మిమ్మల్ని ఎంతగానో కలవరపెట్టాలి. బాబా 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 అంటూ ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. శివబాబా పేదల పాలిటి పెన్నిది. పేదవారు వెంటనే బాబాను తెలుసుకుంటారు. ధనవంతులు ఎప్పుడూ వారి నశాలో ఉంటారు. మీరు అందరినీ ఉద్ధారము చేయాలి. అందరికన్నా పేదవారు అంటరానివారు. వారిని కూడా ఈశ్వరీయ విశ్వవిద్యాలయములోనికి రానివ్వాలి. వారు కూడా బాగా చదువుకొని గొప్ప పదవిని పొందుతారు. మీకు యోగశక్తి చాలా ఉండాలి. అప్పుడే మీరు ఇతరులను ఆకర్షించగలరు. యోగశక్తి జమ కాకపోవటానికి కారణము దేహాభిమానము. నేను ఎవ్వరి నామరూపాలలోనూ చిక్కుకోవటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. బాబా బేహద్దుగా ఉన్నారు. మీరు కూడా బేహద్దుగా ఆలోచించాలి. అందరికీ ఈశ్వరీయ సందేశాన్ని అందించాలి. శివబాబా ప్రియమైనవారు. వారు అందరినీ ఆకర్షిస్తారు. ఆత్మీక తండ్రి నుండి మీరు ఎప్పుడూ విడిపోకూడదు. కొంతమంది పిల్లలు ఎప్పుడూ బంధనాలలో చిక్కుకొని ఉంటారు. అలాంటి వారు తండ్రితో బుద్ధియోగాన్ని జోడించలేరు. నాలో ఎటువంటి అవగుణము లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. బాబా మిమ్మల్ని ఆకర్షించేటంత ప్రియముగా కావాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ప్రేమగా బాబాను స్మృతి చేయాలి. వరదానము: సహచరుడిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవము చేసుకునే కంబైన్డ్ రూపధారి భవ. నేను మరియు బాబా అంటూ కంబైన్డ్గా ఉండండి. ఎప్పుడూ స్వయాన్ని ఒంటరిగా భావించవద్దు. అవినాశీ తోడును నిర్వర్తించే బాబ్దాదా మీ అందరి సహచరుడు. బాబా అని అనగానే బాబా హాజరైపోతారు. మేము బాబా వారిమి, బాబా మావారు. బాబా మీ ప్రతి సేవలో సహయోగాన్ని ఇస్తారు. కేవలము మీ కంబైన్డ్ స్వరూపపు ఆత్మీక నశాలో ఉండండి. స్లోగన్: సేవ మరియు స్వఉన్నతి. ఈ రెండింటి బ్యాలెన్సు ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తూ ఉంటుంది. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.